ఒక చిన్న కథ చెప్తా. ఎక్కువ టైం పట్టదులే, విను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎలాంటి ఆలోచన లేకుండా అన్నీ షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఉన్నంత ఫ్రెండ్స్. కానీ కొన్నాళ్ళకి ఒకళ్ళ మనసులోకి ఇంకో థాట్ వచ్చింది. అదే, ఒకళ్ళకి ఫ్రెండ్షిప్ కంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి అనిపించింది. కానీ ఇంకొకళ్ళకి ఉన్నది మాత్రమే చాలు అనిపించింది. అక్కడ మొదలైంది అసలు కథ. ఇద్దరూ తన ఎదుటి వ్యక్తికి కావాల్సింది ఇవ్వలేకపోయారు. చాలానే ట్రై చేశారు ఇద్దరూ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి. బట్ తెలియదు కదా వాళ్ళకి, ఒక్కసారి ప్రేమ అనే కత్తి దిగాక స్నేహం నిలవడం చాలా కష్టమని. అర్థమయ్యేలోపు ఎన్నో గొడవలు, ఏడుపులు, ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ మధ్యలో ఊగిసలాట. స్నేహంతో ఒకటి చేస్తే ప్రేమ అనుకునేవాళ్ళు ఒకళ్ళు, ప్రేమతో ఒకటి చేస్తే స్నేహం దాటి రావద్దు అని గీత గీసేవాళ్ళు ఇంకొకళ్ళు. ఇంకా వల్ల కాదు అనేదాకా లాగారు దాన్ని. ఒకరోజు తెగిపోయింది, మళ్ళీ అతకలేనంత. కొన్ని జీవితాలు అంతే అనుకున్నారు. కొన్నాళ్ళకి పరిచయం ఉన్న స్ట్రేంజర్స్లా మారిపోయారు. ఈ కథ ఇంతసేపు వింటున్నావు, ఏమైనా గుర్తొచ్చిందా? రాకపోతే నువ్వు చాలా లక్కీ అనిపిస్తుంది, అది ఫేస్ చేసిన వాళ్ళకి. ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైతే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. ఒక చిన్న కథ చెప్తా.